బిగ్ బాస్ 7 ఎట్టకేలకు ముగిసిపోయింది. 100 రోజులకు మించి సాగిన సూపర్ హిట్ సీజన్ యథావిధిగా విశేషాలు, వివాదాలతో ది ఎండ్ అయింది. రైతు బిడ్డని ఈసారి టైటిల్ వరించింది. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి కమాన్ కమాన్ అంటూ అందర్నీ ఢీకొట్టాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలిచిన ఛాంపియన్ కి సహజంగానే బోర్డు క్రేజ్ ఉంటుంది కదా. ఎవరూ ఊహించని విధంగా సత్తా చాటిన ప్రశాంత్ మరింత దుమారం రేపుతున్నాడు. అయితే కప్పు గెలిచిన తరువాత అతను చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పల్లవి ప్రశాంత్ తన గెలుపుకి కారణం అభిమానులే అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేసిన టైటిల్ విన్నర్ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడుతూ తనని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రతి శ్రేయోభిలాషికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపాడు. అయితే తనతో పాటు హౌస్లో ఫినాలే వరకు సాగిన నటుడు శివాజీని ప్రత్యేకంగా ప్రస్తావించాడు ప్రశాంత్. శివన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే తాను క్లైమాక్స్ వరకు కంటిన్యూ అయ్యానని తెలిపాడు. సామాన్యుడి సత్తా చాటాలంటూ శివాజీ తనను చాలాసార్లు వెన్నుతట్టాడని చెప్పుకొచ్చాడు. ఓ దశలో శివాజీ తన భార్య నుంచి వచ్చిన లెటర్ని కూడా త్యాగం చేసి ప్రశాంత్ను ముందుకు పంపాడట. అందుకే ఆయన లేకుంటే తాను ఇంతవరకు వచ్చేవాడిని కాదేమో అంటూ ఎమోషనల్ అయ్యాడు రైతుబిడ్డ. ఇక శివాజీ గురించే కాకుండా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక గురించి కూడా ప్రశాంత్ మెన్షన్ చేశాడు. ఆమెను తాను అక్క అని పిలిచింది రతిక అభ్యర్థన మేరకే అన్నాడు ప్రశాంత్. ఆమె చెప్పటంతోనే మొదట్లో తాను అక్క అనటం ప్రారంభించానని, ఇక మీదట కూడా రతిక తనకు అక్కేనని వివరించాడు. రతిక షో నడుస్తున్న కాలంలో కొన్నాళ్లకు అక్క అనవద్దని చెప్పిందంట. కాని తాను అలా చేయలేనని ప్రశాంత్ చెప్పాడు. రతిక తనకు ఎప్పటికీ అక్కేనని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి రతిక అక్క విషయంలో పల్లవి ప్రశాంత్ మనసు, మాట రెండూ మార్చలేడన్నమాట.